నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవం హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రపంచ టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామని వెల్లడి. ఏనుగులు భారతదేశ వన్యప్రాణి వారసత్వానికి ప్రతీకలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఉద్ఘాటన. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. గతంలో నిలిచిపోయిన నిర్మాణాలను మళ్లీ వేగవంతం చేశామని, అమరావతి రైతులది త్యాగమే కాదు స్ఫూర్తి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్, స్టీల్ బ్రిడ్జ్లు అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి అమరావతికి రాకపోకలు అత్యంత సులభతరమవుతాయని ఆయన తెలిపారు. అమరావతి రాజధానిలో సీడ్ యాక్సెస్ E3 రోడ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రోడ్తో పాటు స్టీల్ బ్రిడ్జ్ను కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అమరావతి రైతులది త్యాగమే కాదు స్ఫూర్తి అని ఆయన వ్యాఖ్యానించారు. విభజన అనంతరం రాజధాని ఎక్కడ నిర్మించాలో తెలియని అనిశ్చిత పరిస్థితిలో ఉన్నామన్నారు. శివరామకృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీ వేశారని, రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు అమరావతి పేరునే సూచించారన్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, గతంలో నిలిచిపోయిన నిర్మాణాలను మళ్లీ వేగవంతం చేశామని తెలిపారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మరియు స్టీల్ బ్రిడ్జ్లు అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి అమరావతికి రాకపోకలు అత్యంత సులభతరం అవుతాయని, కరకట్ట రోడ్డుపై ట్రాఫిక్ భారం తగ్గుతుందని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. ప్రజలకిచ్చిన మాట ప్రకారం రాజధానిలో ఒక్కో ప్రాణధార ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ వస్తున్నామని చెప్పారు. ఒక స్ఫూర్తిని, ఒక త్యాగాన్ని నేను రెండూ వాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడుండే రైతాంగం ఆ రోజు మొత్తం అయోమయం ఏమవుతుందో తెలియదు. నారాయణ గారు మీ దగ్గరికి వచ్చారు. ఎక్కడ రాజధాని కట్టాలనో కూడా అనుమానం. ఆనాడు ప్రభుత్వం పోతూ పోతూ ఒక సెంట్రల్ ప్లేస్ విజయవాడ, గుంటూరు అని ఉంటే సమస్య ఉండేది కాదు. అది చెప్పకుండా ఒక కమిటీ వేశారు. హైదరాబాద్ రాజధాని 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్గా ఉంటుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్ణయించడానికి ఒక కమిటీ వేస్తున్నామని శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఆయన దేశం అంతా తిరిగి అక్కడట్టు చెప్పారు, ఇక్కడట్టు చెప్పారని చెప్పి మెజారిటీ అంతా కూడా ఈ ప్రాంతమే చెప్పారని కూడా ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రోజు అసెంబ్లీలో చర్చ వచ్చింది. చర్చ వచ్చినప్పుడు నేను ఆలోచించాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంది, మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మనమందరం చెన్నై రాజధానిగా, ఆ రోజు మెడ్రాస్ రాజధానిగా మనమందరం అక్కడికి పోయేవాళ్ళం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు కూడా సినిమాల్లో యాక్ట్ చేయాలంటే ఎక్కడికి పోవాలంటే నేరుగా విజయవాడ నుంచి ట్రైన్ ఎక్కి చెన్నైకి పోయి ఒక నటుడుగా, మహానాయకుడిగా తయారైన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పట్లో అందరూ కూడా బాధపడితే, కానీ పొట్టి శ్రీరాములు గారి త్యాగం, అక్కడ అవమానాలు చూసిన తర్వాత తెలుగు మాట్లాడే వాళ్ళకు ఒక రాజధాని ఉండాలని ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి, త్యాగాన్ని చేసి రాజధానిని మనకు ఆలోచించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది అయ్యింది. ఎక్కడ రాజధాని పెట్టాలని ఆలోచించారు ఆనాటి పెద్దలు. కొంతమంది విశాఖపట్నం, అప్పుడుండే కమ్యూనిస్టులు ఇక్కడ, కొంతమంది కర్నూలు అనుకుని మళ్ళీ రాష్ట్రం అంతా కలిసి ఉంటుందని చెప్పే ఉద్దేశంతో తాత్కాలిక రాజధాని కర్నూలు, అదే మరి హైకోర్టు గుంటూరులో పెట్టి పెద్ద మనుషులు ఒక ఒప్పందానికి వచ్చారు. 1 సంవత్సరంలో మళ్ళీ 2-3 ఏళ్లలో బోరుగుల రామకృష్ణరావు గారు త్యాగం చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి దోహదం చేశాడు. అదే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్, తర్వాతనే అనేక రాష్ట్రాలు వచ్చాయి. మీరు నేను ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది అయితే
చాలా సంవత్సరాలు నేను 78 ఎమ్మెల్యే అయితే నేరుగా హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. అక్కడి నుంచి ఎందుకంటే నేను మంత్రి కావడం, పార్టీ అధ్యక్షుడు కావడం, ముఖ్యమంత్రి కావడం, రాష్ట్రం అంతా రన్ చేయాలి కాబట్టి అటు తెలంగాణ ఇవన్నీ చేశాం. 2014 మళ్ళా బైఫర్కేషన్. ఆ రోజు కూడా నేను ఒకటి ఆలోచించాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు నాకు కొన్ని అవకాశాలు ఇచ్చాడు, ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకున్నాను. కొన్ని జీవితాల్లో కొన్ని అవకాశాలు వస్తాయి. సద్వినియోగం చేసుకున్న వాళ్ళం మనకు ఒక తృప్తి ఉంటుంది, ఎందుకంటే మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేశామని. ఇప్పుడే మనోహర్ గారు వస్తూ ఒక మాట అన్నాడు, సార్ మీరు హైటెక్ సిటీ కట్టారు, అది మహానగరం అయింది, హంబుల్ వే మీరు ఇది స్టార్ట్ చేశారంటే హంబుల్ కాదు, ఇది గ్రేట్ విజన్కి మొదటి సక్సెస్ మాత్రం అని చెప్పాను. విభజన జరిగింది ఆ రోజు, మీరు అందరూ హైదరాబాద్ పెట్టిన నన్ను చాలామంది ఎగతాళి చేశారు. నేను హైటెక్ సిటీ కడితే ఆనాటి రాజకీయ నాయకులు హైటెక్ సిటీ కడితే ఏమవుతుందన్నారు. ప్రపంచంలో అధినేతలంతా హైదరాబాద్కు వస్తే మీరు ఒక రోడ్డు వేశారు, హైటెక్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మీరు షో చేస్తున్నారు, దీనివల్ల ఏమీ రాదన్నారు. నేను ఒకటే సంకల్పం, తెలుగు జాతి గర్వపడే విధంగా ఒక మహానగరాన్ని నిర్మాణం చేయాలనే సంకల్పంతో అడుగడుగునా ముందుకు పోయి హైదరాబాద్ నిర్మాణం చేశాం. 162 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు. ఎవరన్నా ఆలోచించడానికి కూడా సాహసం చేయడానికి అప్పుడు వీలు కాదు, ఎందుకంటే రోడ్లు వేయాలంటే అసాధ్యమైన పని. అక్కడి నుంచి ఈరోజు మీరు హైదరాబాద్ చూశారు. విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, హైదరాబాద్ నిర్మాణం చేశాం. తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక్క సైబరాబాద్ వల్ల, ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఈరోజు తలసరి ఆదాయంలో దేశానికి ఆదర్శంగా హైయెస్ట్ తలసరి ఆదాయం తెలంగాణకు వస్తుందంటే తెలుగు జాతి తరపున నేను గర్వపడుతున్నానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. నాకు ఎప్పుడూ ఒక బాధ ఉండేది, ఆ బాధ అక్కడ చేశాం. 42% బాగుపడ్డారు, సంతోషం. ఇక్కడ 58% ఉన్నారు, ఏం చేయాలి అని ఎప్పుడు నా మనసులో బాధ, ఆవేదన ఇప్పుడు కూడా ఉంది. అక్కడి నుంచి నేను ఆలోచించినప్పుడు రాజధాని లేకపోతే మనం ఏం చేయలేం. ఒక ఇంటికి ఒక మంచి ఇల్లు ఉండాలి, ఒక సమాజానికి, ఒక రాష్ట్రానికి మంచి రాజధాని ఉండాలి. అందుకే నేను ఆ రోజు సంకల్పించినప్పుడు అసెంబ్లీలో చెప్పాను. అప్పటికి కమిటీ వచ్చింది, రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు రైతులు కూడా ముందుకు రాలేదు. నేను ఆ రోజు మొట్టమొదటిసారిగా ఆలోచించింది, 25 పార్లమెంటుకు సెంటర్ పార్లమెంటు గుంటూరు. తంబురూలు ఇది. ఎవడైనా అర్థం కాకపోతే అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే ఒకే మాట, రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని అదే గుంటూరు జిల్లాలో అమరావతి. ఇటు పోతే 14, ఇటు వస్తే 14. చిన్న పిల్లలను కూడా ఎక్కడ రాష్ట్రానికి సెంటర్ అంటే నేరుగా వీళ్ళు అక్కడికే పోతుంది. అవునా కాదా మీరే ఆలోచించండి. సంకల్పం బాగానే ఉంది, కానీ ఎట్ట కట్టాలి? నేను కూడా గుంటూరులో లేకుంటే విజయవాడలో ఒక 50 ఎకరాలు తీసుకొని ఒక సెక్రటరియట్ కట్టేయచ్చు, మామూలుగా ఉంటుంది. కానీ భవిష్యత్తు ఏంటని ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, దీన్ని ఒక మహానగరం చేయాలి. ఏ విధంగా చేయాలని ఆలోచించినప్పుడు మొట్టమొదటిసారిగా మేము మాట్లాడుతూ ఉంటే నారాయణ గారు మేమందరం ల్యాండ్ పూలింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. రాజధాని నిర్మాణంలో రైతుల్ని భాగస్వాములు చేస్తే ఎట్లుంటుందని. చాలా బాగుంటుంది, ఎవరున్నారు కనుక్కోండి, ఎవరు వస్తారో కనుక్కోమన్నాం. అప్పుడు వస్తే విజయవాడ, గుంటూరు, మంగళగిరి, ఒక పక్కన అమరావతి ప్రాంతం.
అక్కడ ఆలోచించినప్పుడు రైతాంగానికి ఆలోచనిస్తే మీరందరూ ముందుకు వచ్చారు. దేనికోసం వచ్చారంటే నేను సైబరాబాద్ నిర్మాణం చేయకపోయి ఉంటే మీరు వచ్చేవాళ్ళు కాదు, నా మీద నమ్మకం ఉండేది కాదు. ఆ సిటీని చూసిన తర్వాత ఇక్కడ కూడా అలాంటి సిటీ అభివృద్ధి అవుతుంది, మా జీవితాలు బాగుపడతాయని ఏకైక అభిప్రాయంతో నా మీద నమ్మకంతో మీరందరూ ముందుకొచ్చి 58 రోజులు నారాయణ గారు చెప్పినట్టు 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, ఒకరిద్దరు కాదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి వినూత్నమైన స్ఫూర్తికి కారకులైన అమరావతి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను. ఏనుగులు భారతదేశ వన్యప్రాణి వారసత్వానికి ప్రతీకలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అడవుల సంరక్షణతో పాటు పర్యావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ఏనుగుల సంరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఏనుగుల క్యారిడర్ల రక్షణ, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ బలోపేతం, సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు. వరల్డ్ ఎలిఫెంట్ డే వేడుకలను విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించారు. విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిందని, ఏపీకి ఆర్థిక రాజధాని కట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు భావించారని మంత్రి నారాయణ తెలిపారు. ఈరోజు సీడ్ యాక్సెస్ రోడ్డు 2వ దశను బకింగ్హామ్ కెనాల్పై స్టీల్ బ్రిడ్జ్ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణకు వచ్చే ఆదాయం హైదరాబాద్ నుంచే ఎక్కువగా వస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణకు వచ్చే ఆదాయం హైదరాబాద్ నుంచే ఎక్కువగా వస్తుందన్నారు. అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుకు ముంబై, బెంగళూరు, చెన్నైల ద్వారా ఆదాయం వస్తుందని తెలిపారు. ఆర్థిక రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా అందించిందని చెప్పుకొచ్చారు. ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం నార్మల్ ఫాస్టర్స్ లండన్ వారిని సంప్రదించినట్లు తెలిపారు. కృష్ణా నది ఒడ్డిన అమరావతిని కడితే అన్ని జిల్లాలకు సమన్యాయం జరుగుతుందని వెల్లడించారు. మీకు అందరికీ తెలుసు, ఆ రోజు రాష్ట్రం ఎలా విడిపోయిందో. రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రం విడిపోవటం, అప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఒక మంచి రాజధాని కట్టాలి. మంచి రాజధాని అంటే ఆర్థిక రాజధాని, ఆర్థిక రాజధాని కట్టాలి. ఆర్థిక రాజధాని అంటే ఈరోజు తెలంగాణ తీసుకుంటే తెలంగాణకు వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం హైదరాబాద్ నుంచి వస్తుంది. కర్ణాటక తీసుకుంటే కర్ణాటకకు వచ్చే ఎక్కువ ఆదాయం బెంగళూరు నుంచి వస్తుంది. అదేవిధంగా మహారాష్ట్ర తీసుకుంటే ముంబై నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ విధంగా ఆ రాష్ట్రాలకు వచ్చే ఆదాయం ఆ క్యాపిటల్ సిటీ నుంచే జనరేట్ అవుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో కట్టే రాజధాని కూడా ఆర్థిక రాజధాని కావాలి. ఇక్కడ నుంచి ఆర్థిక స్థితి పెరగాలి. ఇక్కడ వచ్చే ఆదాయం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు పంచాలి. అటు సంక్షేమము, అభివృద్ధి చేయాలనే విధంగా గవర్నర్ ముఖ్యమంత్రిగా ఆ రోజు దిశానిర్దేశం ఇచ్చి ఒక మంచి రాజధాని కట్టాలని, దానికి మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయడానికి సింగపూర్ గవర్నమెంట్ అప్రోచ్ కావటం, వారు అడిగిన వెంటనే వారి మీద ఉన్న నమ్మకంతో వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేసి దానికి ఒక మాస్టర్ ప్లాన్, క్యాపిటల్ రీజన్ మాస్టర్ ప్లాన్ అని, అదేవిధంగా సిటీ మాస్టర్ ప్లాన్ అని, అదేవిధంగా సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ అని 3 ప్లాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే ఇక్కడ ఐకానిక్ భవన్స్ అయితే కట్టాలని అధికార భవనాలు, ఐకానిక్ భవనాలు కట్టాలనే ఉద్దేశంతో నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్ లండన్ వారిని యాక్చువల్గా ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇవన్నీ చేయటానికి ముందు ల్యాండ్ కావాలి. ఏది చేయాలన్నా ల్యాండ్ కావాలి. ల్యాండ్ కావాలంటే అది అమరావతిని ఎక్కడ పెట్టాలనే ఫస్ట్ అనేక డిస్కషన్లు చేసి, అనేక మందితో డిస్కస్ చేసి, శాసనసభలో డిస్కస్ చేసి, కృష్ణానది ఒడ్డునైతే అమరావతి కడితే అన్ని జిల్లాలకు సమన్యాయం జరుగుతుంది. ఈ కృష్ణా జిల్లా అనేది, ఈ నది ఒడ్డు అనేది అటు ఉత్తరాంధ్రకి చివరి జిల్లా అయినట్టు శ్రీకాకుళంకి, అదేవిధంగా రాయలసీమకి చివరి జిల్లా అయినట్టు అనంతపురికి సమదూరంలో ఉంటుంది. రైలు మార్గం ఉంది, ఇక్కడ రోడ్డు మార్గం ఉంది, దగ్గరలో పోర్ట్ ఉంది, అన్నిటికీ అనుకూలమైందని ఆ రోజు నిర్ణయించడం.
ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయించడం. అయితే దీనికి ముందు ల్యాండ్ పుల్లింగ్కి నోటిఫికేషన్ 2015 జనవరి 1 ఇవ్వటం జరిగింది. 2015 జనవరి 1 ఇస్తే కేవలం 58 రోజుల్లో, అంటే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి, అంటే 58 రోజుల్లో ఒక్క లిటికేషన్ లేకుండా 34,000 ఎకరాలని రైతు సోదరులు గౌరవమైన ముఖ్యమంత్రి గారు ఉన్న నమ్మకంతో ఇచ్చారు. ఆ రైతు సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెంటనే వర్క్స్ టేకప్ చేశాం. అయితే రైతు సోదరులందరూ గమనించాల్సింది, ఈ యొక్క అమరావతిలో క్యాపిటల్ సిటీ నిర్ణయించడానికి కానీ, ల్యాండ్ పూలింగ్ చేయడానికి కానీ, తర్వాత టెండర్లు పిలవటానికి కానీ దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. అంటే మెయిన్ వర్క్స్ అంతా ఎప్పుడు స్టార్ట్ అయినాయంటే 2017 మిడిల్ నుంచి 2018లో, అంటే దాదాపు 1.5 ఇయర్లో. ఆ 1.5 ఇయర్లో 9,000 కోట్లు ఖర్చు పెట్టాం. కానీ 2019లో ప్రభుత్వం మారటం, గత ముఖ్యమంత్రి ఎలక్షన్ 2014-19లో అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిని చేతులెత్తి 30,000 ఎకరాలు ఇక్కడ కావాలని ప్రభుత్వం మారంగానే మాట మార్చి 3 రాజులను తీసుకొచ్చాడు. 3 ముక్కలు ఆటాడాడు. రైతులు నానా ఇబ్బందులు పెట్టారు. మహిళలంతా చూడకుండా వాళ్ళందరినీ చిత్రహింసలు పెట్టారు. పోలీస్ స్టేషన్లు చుట్టూ తిప్పారు, కోర్టులు చుట్టూ తిప్పారు. కానీ ఏ రైతు కూడా భయపడలా. ఇదంతా గౌరవనీయ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ప్రభుత్వం రాగానే రాజధాని కడతానని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పటం, ఎన్డీఏ ప్రభుత్వం రాగానే వెంటనే కట్టమని వారు ఆదేశించారు. అయితే వెంటనే టెండర్లు పిలవాలంటే అనేక ఇబ్బందులు వచ్చినాయి. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల అనేక ఇబ్బందులు. టెండర్లు ఏదైతే 14-19లో పిలిచామో వాళ్ళకి 3,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఒక్క పైసా ఇవ్వాలా. వాళ్ళందరూ మా టెండర్లు క్లోజ్ చేయండి, మా బ్యాంక్ గ్యారెంటీలు బ్యాక్ ఇవ్వండి, మేము వేరే టెండర్లు పిలుచుకుంటామంటే క్లోజ్ చేయాల. వాళ్ళని అనేక ఇబ్బందులు పెడితే వాళ్ళు ప్రభుత్వం రాగానే మా సమస్యలు సాల్వ్ చేయమంటే టెక్నికల్ కమిటీలు వేసి సున్నితంగా, అంటే మళ్ళీ వాడు కోర్టుకు పోతే రాజధాని అయిపోద్ది, కోర్టుకు పోకుండా సున్నితంగా టెక్నికల్గా అవన్నీ సాల్వ్ చేసి మళ్ళీ టెండర్లు పిలవటానికి మొదలయ్యాం. అయితే టెండర్లు పిలవాలంటే గత 5 సంవత్సరాల వర్క్లన్నీ ఆగిపోయినాయి. ఆ వర్క్లు ఎలా ఉన్నాయో చెక్ చేయడానికి ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్తో మళ్ళీ కమిటీలు వేసి వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేసాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల స్ఫూర్తిని చాటడమే తిరంగా ర్యాలీ ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. దేశ అభివృద్ధి లక్ష్యాల పట్ల యువతకు అవగాహన కల్పించడం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి దేశభక్తిని చాటే ఈ ర్యాలీలో పాల్గొనడం గర్వకారణంగా ఉందన్నారు. విజయవాడలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు సాగిన ఈ ర్యాలీలో 1000 మందికి పైగా విద్యార్థులు, యువత, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని నేటి తరాలకు తెలియచెప్పడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని వివరించారు. దేశాభివృద్ధి లక్ష్యాల పట్ల యువతతో అవగాహన కల్పించడం ఇలాంటి కార్యక్రమాల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. వారిలో జాతీయ భావన, ఐక్యత పెంపొందించడానికి ఈ తరహా కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. దేశభక్తిని చాటే ఈ ర్యాలీలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, గర్వంగా కూడా ఉందని వివరించారు. నవభారత నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. దాదాపు 1000 మంది విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ జాతీయ ర్యాలీని దేశభక్తియుతంగా సాగించారు. విజయవాడ నగరంలో హుషారు పిట్టలు చిత్ర యూనిట్ సందడి చేసింది. పిల్లల పెంపకం బాధ్యత తల్లిదండ్రులపై ఎలా ఉండాలి, తల్లిదండ్రుల మనోభావాలకు వ్యతిరేకంగా పిల్లలు ప్రవర్తిస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి అనే కథాంశంతో తీసిన ఈ చిత్రం ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని, అఖిలాంధ్ర ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని హీరో అంశు, హీరోయిన్ వాసవి గణేశన్ కోరారు. విజయవాడ బెంజ్ సర్కిల్ ట్రెండ్ సెట్ మాల్లోని క్యాపిటల్ సినిమాస్లో హుషారు పిట్టలు చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి హీరో అంశు, హీరోయిన్ వాసవి గణేశన్, దర్శకులు భిక్షు యాదవ్ వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో అంశు, హీరోయిన్ వాసవి గణేశన్ మాట్లాడుతూ హుషారు పిట్టలు చిత్రం ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా వీక్షించవచ్చునని, ఏ విధమైన
అసభ్యకర సన్నివేశాలు లేవని స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయని, రూమర్లు వచ్చాయని, అయితే చిత్రంలో ఆ విధమైన సన్నివేశాలు ఉండవని వివరించారు. చిత్రంలో వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని చెప్పారు. చిన్న చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరారు. అనంతరం దర్శకులు భిక్షు యాదవ్ మాట్లాడుతూ, పరిపక్వత లేని వయసులో హద్దులు దాటిన ప్రేమను తల్లిదండ్రులు ఎలా కట్టడి చేశారు? చిట్టి, రవి ప్రేమను పెద్దలు అంగీకరించారా? పిల్లల పెంపకం బాధ్యత తల్లిదండ్రులపై ఎలా ఉండాలి? తల్లిదండ్రుల మనోభావాలకు వ్యతిరేకంగా పిల్లలు ప్రవర్తిస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే హుషారు పిట్టలు సినిమా కథ అని వివరించారు. హుషారు పిట్టలు సినిమా కోసం మేము ఇక్కడ మా సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చాము విజయవాడ. ఇట్ వాజ్ రియల్లీ చాలా మంచిగా అనిపించింది రెస్పాన్స్ చూస్తుంటే. అంటే ఇంకా పూర్తిగా రియాక్షన్ చూడలే కదన్నా, సో నాకు కొంచెం అంటే అటు ఉన్నా. సో బట్ స్టిల్ అంటే స్టార్టింగ్ ఒక 10-15 మినిట్స్ రియాక్షన్ చూసినా చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, కేకలు వేస్తున్నారు, నవ్వుతున్నారు. దే ఎంజాయింగ్ ద మూవీ. సో హోపింగ్ మీరందరూ కూడా అంటే ఈ క్రౌడ్ బయటికి వెళ్ళి ఇంకా డబుల్ క్రౌడ్ని తీసుకొస్తుంది థియేటర్స్కి. సో లెట్స్ సీ. హాయ్ విజయవాడ, దిస్ ఇస్ వాసవి గణేషన్. సో ఈరోజు మేము విజయవాడ క్యాపిటల్ సినిమాస్లో మా హుషారు పిట్టలు సినిమా పెయిడ్ ప్రీమియర్స్ కోసం వచ్చాము ఇక్కడికి. అండ్ ఫస్ట్ 15 మినిట్స్ మాత్రమే మేము రియాక్షన్స్ చూడగలిగాము. అది 15 మినిట్స్ అయినప్పటికీ కూడా దే ఆర్ వెరీ ఎనర్జెటిక్, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నేను కూడా వాళ్ళు ఎప్పుడెప్పుడు బయటకు వస్తారో, ఎప్పుడెప్పుడు వాళ్ళ రెస్పాన్స్ చెప్తారని వెయిట్ చేస్తున్నాను. అండ్ మా హుషారు పిట్టలు మూవీ August 15th రోజు రిలీజ్ అవుతుంది. అందరూ కూడా వెళ్ళి మీ నియర్ బై థియేటర్స్కి వెళ్ళి అందరూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ లవ్ స్టోరీ అన్న, క్యూట్ లవ్ స్టోరీ. డ్రామా, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, మంచి ఎమోషన్స్ ఉంటాయి, ట్రెడిషనల్ టచ్ ఉంటుంది, కొంచెం కల్చర్ టచ్ ఉంటుంది. దిస్ ద జానర్. నథింగ్ ఎల్స్. అంటే మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు. మేము 15 మినిట్స్ అది జస్ట్ స్టార్ట్ అయిన సినిమా, అక్కడికే అసలు వాళ్ళు కేకలు వేస్తుంటే ఇంకా మా సినిమా వాళ్ళకి ఆల్రెడీ నచ్చినట్టే. సో చూడాలి ఇంకా వాళ్ళు ఒకసారి బయటికి వచ్చినాక వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది. హుషారు పిట్టలు అనేది అంటే మనం మామూలు క్యాజువల్గా అంటాం, ఏదైనా ఊర్లలో హుషారు అంటే హుషారు పిట్టలు అంటాం. ఇవి అటువంటి హుషారు పిట్టలు అంటాం. అంటే ఇది ఏంటంటే ఈ రోజులల్లో ఎవరిది మిస్టేక్, ఈ హుషారు పిట్టలు ఇంత హుషారుగా ఉండడానికి కారణం ఏంటి అంటే, ఈ హుషారు పిట్టల ద్వారా మేమేం చెప్తున్నామంటే, అంటే ఈ రోజుల్లో చాలా చూస్తున్నాం, చిన్న వయసులోనే ఒక 7th క్లాస్ వయసులోనే 8th క్లాస్ వయసులోనే ప్రెగ్నెంట్ అవుతున్నారు. ఈ ఎక్కడ కూడా జరుగుతుంది, ఇవన్నీ రీసెర్చ్ చూస్తూనే ఉన్నాం. ఇలా ఎందుకు జరుగుతుంది, ఇది కారణం ఏంటి, ఇలా కావడానికి పరిణామాలు ఏంటనేదే ఈ హుషారు పిట్టల సినిమా ద్వారా మేము చెప్పదలుచుకున్నాం. దీంట్లో తప్పు ఎవరిది, పెంచే తల్లిదండ్రులు తప్ప, పక్కనున్న వాళ్ళ తప్ప, లేకపోతే వాళ్ళకు వాళ్ళు చెడిపోతున్నది తప్ప, లేకపోతే సొసైటీ తప్ప. ఈ తప్పు ఒప్పుల గురించి ఒక పేరెంట్స్కు అవేర్నెస్ కలిగించే ఈ చిత్రమే హుషారు పిట్టల చిత్రం. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించేందుకు 1000 మంది విద్యార్థులతో తమ చిట్టూరి హై స్కూల్ నందు 80 అడుగుల భారీ జాతీయ పతాకంతో భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించినట్లు హై స్కూల్ కమిటీ అధ్యక్షులు ఆర్వి సుబ్బారావు చెప్పారు. స్వాతంత్రాన్ని మనకు అందించిన మహనీయుల త్యాగాలను ప్రతి విద్యార్థి స్మరించుకోవాలని, దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో విద్యార్థులు తమ విద్యను దేశ సేవకు వినియోగించాలన్నారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం గాంధీనగర్లోని చిట్టూరి హై స్కూల్ విద్యార్థులు 80 అడుగుల భారీ జాతీయ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు. 1000 మంది విద్యార్థులు వందే మాతరం నినాదం చేస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దేశం కోసం ప్రాణాలైనా ఇస్తాం, దేశం మనది, జాతీయం మనది అంటూ విద్యార్థులు చేసిన దేశభక్తి నినాదాలతో ర్యాలీ అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. విద్యార్థులు వందలాదిగా జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ జాతీయ గీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు. ర్యాలీ మొత్తం వందలాది త్రివర్ణ పతాకాలతో కళకళ్లాడింది. భరతమాత, గాంధీ, నెహ్రూ, ఝాన్సీ లక్ష్మీబాయి, చాచా నెహ్రూ, నేతాజీ తదితర స్వాతంత్ర వీరుల వేషధారణలతో ర్యాలీకి ముందుగా నడిచిన చిన్నారులు అందరినీ ఆకట్టుకున్నారు. తొలుత ఈ ప్రదర్శనను హై స్కూల్ కమిటీ అధ్యక్షులు ఆర్వి సుబ్బారావు పాఠశాల పతాకాన్ని ఊపి లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలు పెంపొందించేందుకు తమ పాఠశాల పక్షాన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్వాతంత్రాన్ని మనకు అందించిన మహనీయుల త్యాగాలను ప్రతి విద్యార్థి స్మరించుకోవాలని, దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో విద్యార్థులు తమ విద్యను దేశ సేవకు వినియోగించాలన్నారు. పాఠ్యాంశాల్లో నేర్చుకునే విలువలు జీవితంలో అన్వయించుకుని ఉత్తమ పౌరులుగా విద్యార్థులు ఎదిగేందుకు తమ పాఠశాల ప్రాధాన్యతనిస్తుందన్నారు. కమిటీ కార్యదర్శి డి సుజాత మాట్లాడుతూ దేశాన్ని ప్రేమించడం అంటే కేవలం జాతీయ పండుగల రోజున జెండాను ఎగురవేయటం కాదని, దేశ చట్టాలను గౌరవించడం, ప్రకృతిని పరిరక్షించడం, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించడం, నిజాయితీగా పనిచేయడం, ఇతరులను గౌరవించడం కూడా దేశభక్తి అవుతుందన్నారు. స్వాతంత్ర వీరులు చేసిన ప్రాణత్యాగ విలువను, కోట్లాది భారతీయుల ఉద్యమాలను నేటి తరం బాలలకు తెలియచెప్పాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హిందూ హై స్కూల్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు మాట్లాడుతూ విద్యతో పాటు విలువలు నేర్చుకున్నప్పుడే చదువుకు సార్థకత ఏర్పడుతుందని అన్నారు. కమిటీ ట్రెజరర్ మాడుగుల వరప్రసాద్, వివి బాలకోటేశ్వరరావు, ప్రిన్సిపల్ పి హారిక తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుబ్బారావు రావూరి, నన్ను అందరు దత్తా అంటారులేండి. నేను ఇక్కడ చిట్టూరి హై స్కూల్ గాంధీనగర్కి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను. ఈ రోజున మేము పిల్లల్లో దేశం మీద పెట్రియాటిజం, తర్వాత దేశ సమైక్యత ఇవన్నీ నింపడం కోసం 80 ఏళ్ళు అవుతున్న సందర్భంగా, స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు వచ్చిన సందర్భంగా 80 అడుగుల జాతీయ జెండాతో మనం ఇక్కడ ర్యాలీ చేస్తున్నాము ఇక్కడ చుట్టుపక్కల. సో ఇక్కడ దీనిలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో పెట్రియాటిజం, దేశం మీద గౌరవం, అసలు మనకు వచ్చిన ఫ్రీడమ్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్న దాని మీద అవగాహన తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు సుజాత, చిట్టూరు హై స్కూల్ గాంధీనగర్ బ్రాంచ్ సెక్రటరీని నేను. ఈ చిట్టూరు హై స్కూల్ ఎస్కేపీవి ఇన్స్టిట్యూషన్ అండర్లో ఉందండి. ఈ సంస్థ పిల్లల్లో సమైక్యతని, జాతీయ భావాల్ని పెంపొందించడం కోసం ఈ కార్యక్రమం మేము తిరంగా జెండా అనే పేరుతో రూపొందిస్తున్నాము. 88th డే ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకొని 80 మీటర్స్ ఫ్లాగ్తో 800 స్టూడెంట్స్తో మనం ఈ ప్రోగ్రామ్ని మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. దీనివల్ల పిల్లల్లో స్వాతంత్రం గురించి, స్వాతంత్రోద్యమంలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఏ రకంగా స్ట్రగుల్ చేశారు వాళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకొని ఆ భావాల్ని కూడా పిల్లల్లో అభివృద్ధి చేయడం కోసం మేము ఇట్లాంటి కార్యక్రమాలను చేపడుతున్నాము. ఇటువంటి అవకాశాన్ని మాకు ఎస్కేపీవి ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్స్ ఇంత రకంగా అద్భుతంగా చేయడానికి. అందరికీ నమస్కారం. నా పేరు హారిక. విజయవాడ వాసులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం, ఎందుకంటే ఆగస్ట్ వచ్చింది అంటే మనందరికీ తెలుసు అతిపెద్ద పండుగ జాతీయ ఇండిపెండెన్స్ డే అని చెప్పి మనందరికీ తెలుసు. సో స్కూల్ ద్వారా మేము ఏం చెప్పాలి అనుకుంటున్నాము అంటే, ఇవాళ ఈ ఫ్రీడమ్ మార్చ్ ద్వారా ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్, లెట్ us ఆల్ స్టాండ్ ఫర్ యూనిటీ. ఈ ఎడ్యుకేషన్ ద్వారా వీ హ్యావ్ టు స్ప్రెడ్ ద మెసేజ్, పేట్రియాటిక్ స్పిరిట్ అండ్ ఆల్సో ఫ్యూచర్ సిటిజన్స్కి వికసిత భారత్ అని చెప్పి మన మోడీ గారు ఎలా చెప్పారో, దానికి హౌ ఎడ్యుకేషన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పడానికి ఇవాళ అన్ని 80 మీటర్స్ ర్యాలీ అనేది ప్లాన్ చేశాము. మా ఎస్కేపీవి హిందూ హై స్కూల్స్ ఆధ్వర్యంలో నడిచే అన్ని సంస్థలకి కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నాను. మరి ఎల్లుండి వచ్చేటువంటి 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక 2 రోజుల ముందుగానే విజయవాడ ప్రజల్లో మరి జాతీయతా భావం పెంపొందించాలి. ముఖ్యంగా ఈ చిట్టూరి హై స్కూల్లో చదివే 2200 మంది పైగా ఉన్న విద్యార్థుల్లో దేశం పట్ల ఆసక్తి, ప్రేమ, గౌరవం, అభిమానం పెరిగి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి గొప్ప త్యాగదనుల యొక్క చరిత్రలు తెలుసుకోవాలి. వాళ్ళు ఎలాంటి త్యాగం చేశారు, ఇప్పుడు భవిష్యత్తులో మనం ఎలా ఉండాలి, జాతిని ఎలా ముందుకు నడిపించాలి, దేశం యొక్క పేరు ప్రతిష్టలు ఎలా నిలపాలి అనేది ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తూ స్టూడెంట్స్లో కూడా అవేర్నెస్ తీసుకురావటం, తద్వారా ఇప్పుడు ప్రపంచంలో మనందరం కూడా సగర్వంగా భారతదేశం అంటే ఇప్పుడు 4వ స్థానంలో ఉన్నాం. మరి అభివృద్ధి విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో అగ్రభాగాన నెంబర్ 1గా ఉండాలనేది మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ చంద్రబాబు గారి నాయకత్వంలో అందరూ కూడా చక్కగా కృషి చేస్తున్నారు కనుక అందులో మనం అందరం కూడా భాగస్వాములు అవ్వాలి. ఈ స్వాతంత్ర ఉద్యమం ద్వారా అందరిలో కూడా దేశభక్తి పెరగాలి. 140 కోట్ల మంది ఒక్కసారిగా నాది భారతదేశం, నేను భారతదేశం కోసం, అది నా
తల్లితో సమానం కనుక నా తల్లి కోసం నేను ఏమైనా చేయాలి అనేటువంటి భావన వాళ్ళలో మొత్తం 140 పైగా కోట్ల ఉన్నటువంటి జనాభా అందరిలో కూడా జాతీయ భావం రావాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో మీ సేవా ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని 607 మందికి తిరిగి ఉద్యోగాలు కల్పించాలని ఏపీ మీ సేవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అత్యంత దుర్భర పరిస్థితిలో ఉన్న ఉద్యోగులను ఆదుకోవాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తమ సమస్యలను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర మీ సేవా కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏపీ ఈ సేవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్లోని సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు అన్ని రకాల సేవలను ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో 2003 నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ సేవా కేంద్రాలను ఏర్పాటు సహకారాన్ని దాదాపు 18 సంవత్సరాలు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేశాయన్నారు. ప్రభుత్వ శాఖలకు 4,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని యూజర్ ఛార్జీల రూపంలో అదనంగా 50 కోట్ల రూపాయలను తీసుకురావడంలో ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావడంలో క్షేత్రస్థాయిలో పనిచేశారని తెలిపారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొస్తూ అప్పటి వరకు విజయవంతంగా సేవలందిస్తున్న ఈ సేవా కేంద్రాలను చంద్రబాబు ప్రారంభించారని, ఒకే ఒక కారణంతో ప్రారంభించారని అన్నారు. ఆ 136 జీవో ప్రకారం మమ్మల్ని అందరినీ అవకాశాలు కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని కేవలం అమలు చేయకుండా కక్షపూరితంగా పక్కన పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆనాడు యువగళం పాదయాత్రలో ఉన్నటువంటి లోకేష్ గారిని మా ఉద్యోగులు కలవడం జరిగింది. ఆయన స్పష్టంగా హామీ ఇస్తూ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ సమస్యలు పరిష్కరించి ఇమ్మీడియట్గా ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇప్పటికి కూడా ఆయన ఇచ్చినటువంటి హామీ అమలుకు నోచుకోలేదు. అధికారులు అలసత్వం వహిస్తూ ఉన్నారు. మా ఫైలు ప్రభుత్వం యొక్క ఫైలు ఆబ్కాస్ డిపార్ట్మెంట్లో అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆమోదం కోసం ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ ఆలస్యాన్ని మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలోని ఈసా ఉద్యోగులందరూ కూడా ఈ సేవా రాష్ట్ర కార్యమైనటువంటి ఈఎస్డి డిపార్ట్మెంట్ వద్ద ఆందోళన కార్యక్రమాలు, ఉద్యోగ సాధన సంకల్ప దీక్షల పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. అర్బన్ మీ సేవా కేంద్రాలలో దాదాపు 20 సంవత్సరాలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. గతంలో సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వం ఈ ఉద్యోగులందరినీ రోడ్డున పడేస్తుంది. అర్బన్ మీ సేవా కేంద్రాలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా కూడా నిధులు కేటాయించాల్సిన అవసరం లేదు. యూజర్ ఛార్జీల రూపంలో ఉద్యోగుల వేతనాలు, అదనంగా రాష్ట్రానికి ఆదాయం కూడా సమకూరుతుంది. అర్బన్ మీ సేవా కేంద్రాలు ప్రారంభం నుంచి నేటి వరకు కూడా అదే పద్ధతిలో నడిచాయి. ఈ సెంటర్లో పనిచేస్తున్న దాదాపు 607 మంది ఉద్యోగుల్ని కొనసాగిస్తామని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, అసెంబ్లీలోనే హామీ ఇచ్చారు. అలాగే యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారు కూడా వీళ్ళందరినీ కూడా కొనసాగిస్తామని, అర్బన్ మీ సేవా కేంద్రాలు ఉండడం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని తెలియజేశారు. కానీ 2 సంవత్సరాలు అయినా ఇప్పటిదాకా హామీని నెరవేర్చలేదు. వెంటనే అర్బన్ మీ సేవా కేంద్రాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి ఈ ఉద్యోగులందరినీ కూడా కొనసాగించాలని చెప్పి సిఐటియు కోరుతోంది. దేశవ్యాప్తంగా ప్రజల్లో జాతీయ ఐక్యతా భావాన్ని పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో వందే మాతరానికి సముచిత స్థానం దక్కుతుందన్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు ఖండిత వందే మాతరం కాకుండా పూర్తి స్థాయి వందే మాతర గీతాన్ని ఆలపిస్తారని ఆయన వివరించారు. భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ భాషా ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కృష్ణలంక ఎం హోటల్ వద్ద సత్యం హోటల్ సెంటర్ వరకు సాగింది. ఈ ర్యాలీలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శి అనిల్ యాంటోనీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటి చెప్పే విధంగా ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటి చెప్పే విధంగా ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వందే మాతరానికి సముచిత గౌరవం దక్కే విధంగా చర్యలు చేపట్టారన్నారు. ఆధ్యాత్మిక అమృత ఉత్సవాల్లో భాగంగా ఈ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేస్తున్నారని తెలిపారు. యువతలో జాతీయ భావన పెంపొందించేందుకు ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఇప్పటి వరకు ఖండిత వందే మాతరం పాడడం జరిగిందని, ఇకపై పూర్తి వందే మాతరాన్ని ఆలపిస్తారని వివరించారు. వందే మాతరాన్ని ఆలపించడానికి ఇష్టపడిన వారంతా విభజనవాదులేనని వారు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆశించిన విధంగా వికసిత్ భారత్ లక్ష్యానికి చేరుకునేందుకు కృషి జరుగుతుందని, ఇందులో భాగంగానే వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం రాష్ట్రంలో కృషి జరుగుతోందని వారు వివరించారు. కార్యక్రమ నిర్వాహకుడు మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ భాషా మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా అందరూ జరుపుకునే పండుగ 15 ఆగస్టు వేడుకలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ముస్లింలంతా ఏ దేశంలో లేనంత ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ఘర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆజాదీ కా అమృత మహోత్సవ్ సందర్భంగా ప్రారంభించడం జరిగింది. ఇవాళ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చెయ్యాలి అని చెప్పి ఈసారి 79వ ఏదైతే స్వతంత్ర దినోత్సవం ఉందో ఇది పెద్ద ఎత్తున మనం చేయాలి అని చెప్పి దాంట్లో భాగంగా అన్ని చోట్ల కూడా ఇవాళ ప్రతి ఇంటి పైన మన జాతీయ జెండా ఎగరేసుకోవటం, వాడవాడల జాతీయ జెండా పట్టుకొని ఊరేగించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ వందే మాత్రం అయితే దేశాన్ని కల్పించిందో, ఏ వందే మాత్రం కారణంగా 1905 బెంగాల్ విభజన ఆ రోజు కాకుండా ఆపిందో, అటువంటి వందే మాతరాన్ని 1947 తర్వాత ఖండిత వందే మాతరం పాడటం ద్వారా వందే మాతరానికి సరైన గౌరవం ఇవ్వకపోవటం కారణంగా దేశంలో ఇంకా విభజన వాదం ఉందనే మాట వాస్తవం. కరెక్ట్గా 80 సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నాం మనం. భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు రాణిగారి తోట, కృష్ణలంక 2 మండలాలు కలుపుకొని, అలాగే కెన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, నౌబాద్ స్కూలు, అలాగే సాయి కళ్యాణ్ స్కూల్స్, మిగతా స్కూళ్ళ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. కులాలకి మతాలకి అతీతంగా జరుపుకునే పండగ 15 ఆగస్టు. అలాంటి పండగ చేసుకోవడం యాజ్ ఏ ఇండియన్ ముస్లింగా నేను గర్వపడుతున్నాను. ప్రపంచంలో ప్రశాంతంగా ఉన్న దేశం ఉందని కనుక అది భారతదేశం మాత్రమే. ఎందుకంటే 5 పూట్ల మనం నమాజ్ చదువుతున్నామని దానికి కారణం మన పాలిస్తున్న మోడీ గారు, అలాగే మన సైనికులు. Friends from the media fraternity for being here. I thank the state president of BJP Andhra Pradesh Sri Madhavji and all the organizers of the yatra for ensuring that just like how our honorable Prime Minister Sri Narendra Modi envisioned, there are Tiranga Yatras that are now being held across the state of Andhra Pradesh by various organizations and civil societies. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, మరీ ముఖ్యంగా కేంద్ర మంత్రివర్యులు ఆంటోనీ గారు, వాళ్ళ నాన్నగారితో కొంచెం పరిచయం ఉంది. ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా ఉన్నాను. అందరూ కూడా 3 రంగుల త్రివర్ణ పథకాన్ని చేతపట్టి 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజల్లో స్వాతంత్ర యొక్క స్ఫూర్తిని కలిగించాలనే ఉద్దేశంతో ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఆగస్టు 15 అంటే స్వాతంత్ర దినోత్సవం కొంతవరకు చదువుకుంటూ ఉన్నారు. కానీ ప్రజల్లో ఇంకా చైతన్యపరచవలసింది స్వాతంత్రం కోసం ఎన్ని సంవత్సరాల పాటు పోరాటం చేసింది ఈ భారత దేశంలో, ఎంతమంది అమరులై వాళ్ళు ఈరోజు వరకు కూడా మనం స్మరించుకుంటూ ఉన్నాం. అంతమంది త్యాగాల ఫలితమైన ఈ స్వాతంత్రాన్ని మన రాబో జనరేషన్స్ కూడా, పుట్టిన వాళ్ళందరికీ కూడా దీని గురించి ఒక స్వాతంత్ర స్ఫూర్తిని కలిగించాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ ర్యాలీలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవం. హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రపంచ టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామని వెల్లడి. ఏనుగులు భారతదేశ వన్యప్రాణి వారసత్వానికి ప్రతీకలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఉద్ఘాటన.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.